హలో ఆస్ట్రేలియా ప్లేయర్స్, ఎలా ఉంది హిట్ మ్యాన్ దెబ్బ? నేను కొట్టే బాదర్కైతే మీ బౌలర్స్ ఎకానమీ ఏడో దాటిపోయింది, ఎక్సెప్ట్ ఆ హేజల్వుడ్ గంది. నేను కనుక ఒకసారి ఊపు అందుకున్నానంటే తగ్గే ప్రసక్తే లేదు. నేను గ్రౌండ్ చూడను, పిచ్చి చూడను, బౌలర్ని అంతకంటే చూడను. పాపం స్టార్ గనుకైతే వాని కెరీర్ లోనే ఎక్స్పెన్సివ్ ఓవర్ నా నుంచి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది కదా పర్ఫెక్ట్ రివెంజ్ అంటే. అది చూద్దాం, మా చేతికి మీరు ఎప్పుడు దొరకకుండానే పోతారా? ఇప్పుడు కనుక ఆఫ్ఘనిస్తాన్ కనుక ఓడిందంటే మేము వస్తాం సెమీస్కి. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్ మీతోనే ఆడతాం. కావాలంటే చూస్తూ ఉండండి, అప్పుడు ఇంకా ఈజీగా గెలుస్తాం. ఇంకేం చూసేది నా పింగాణి పాత్ర. మేమైతే పక్కా రివెంజ్ తీసుకొనేసిందే మీకు చాలు. ఇంకా రివెంజ్ అంటూ ఉంటే ఇంకా వన్డే వరల్డ్ కప్ లో చూసుకుందాం. అరే హెడ్, నువ్వు కనుక ఇంకొంతసేపు క్రీజ్ లో ఉండింటే మనం ఈజీగా గెలిచేసిందాము. నీది కనుక సెంచరీ కంప్లీట్ అయింటే అక్కడ మనమల్లే రాపోయేది, ఈజీగా గెలుస్తుండే. అంతా నువ్వే చేసి. అరే కెప్టెన్ మారుస్తాం బ్రో, నీకు చెప్పొచ్చేది ఒకటే, నేను ఒక్కడే 70+ రన్స్ కొట్టా. మీరు కనుక నాకు ఎవరైనా సపోర్ట్ కనుక ఇచ్చింటే నేను ఈజీగా గెలిపిస్తుండే. వచ్చినోడు వచ్చినట్లే పోతాడు, అప్పుడు నేనేం చేసాకైతుంది. అందులో వేరే నాకు బ్లూ జెర్సీ అంటే ఇష్టం కాబట్టి ఆ రన్స్ కొట్టినా, లేకపోతే ఫస్ట్ లోనే లగెత్తేవాడిని. మరో ఇతను బ్యాటింగ్ లో పవర్ చూపిస్తే నేనైతే బౌలింగ్ లో పవర్ చూపించిన. నేనైతే 3 వికెట్లు తీసిన. ఎకానమీ కొంచెం చాలానే అనుకోండి, కానీ అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్ వికెట్లు తీసిన. అబ్బాయి ఏమన్నా టోర్నమెంట్ జరుగుతుందా? ఇప్పుడైతే మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫామ్ లో ఉన్నారు, ఎక్స్పెక్ట్ విరాట్ కనుక సెమీస్ లో ఫైనల్స్ లో ఫామ్ లోకి వచ్చిందా అంటే మందే కప్పు. ఈసారి వదిలే ప్రసక్తే లేదు. అరే రోహిత్, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. బిగ్ ప్లేయర్స్ వచ్చి బిగ్ మ్యాచెస్ లోనే ఫామ్ లోకి వస్తారు. సెమీస్ ఫైనల్స్ లాంటి మ్యాచ్ లో కావాలంటే చూసుకో. సెమీస్ ఫైనల్స్ లాంటి మ్యాచ్ లో ఈ విరాట్ పవర్ ఏంటో చూపిస్తా. ఈ మార్చ్ కనుక కెప్టెన్ ఇచ్చి ఏం లాభం లేదు. నేను కనుక కెప్టెన్సీలో ఉండిననుకో, ఇండియా ఫ్యాన్స్ ఎంత ఈజీగా సైలెంట్ చేసి పారేసిండు. వానికి అంత చేతి కాదులే. అరే ఏంది కమెంట్స్ అంత మాట అనేసి? కొంప తీసి మనం కనుక సెమీస్ లో ఎంటర్ అయ్యామంటే అసలైన మార్చ్ పవర్ చూపిస్తా. T20 వరల్డ్ కప్ ఇంటికి ఎత్తుకోపోతా. నీకంత సీన్ లేదవయ్యా మార్షు. కమిన్స్ అన్న అంటే ఏమో భయపడింది మేము. నీకు అసలు ఎవరు భయపడతారో? జింబాబ్వే వాళ్ళు కూడా భయపడరు. ఓకే, అది గైస్ వీడియో. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి.